Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is GR1. In today's class we are going to know about our history, 6th class history. దాంట్లో ఒక టాపిక్ డిస్కస్ చేసుకుంటాం. ఓకే, the topic is finding about our past. Finding about our past. మరి మన పాస్ట్ విషయాలు మనకు తెలిసినాయి. మరి ఎలా? వాట్ ఆర్ ద సోర్సెస్ దట్ హెల్ప్డ్ అస్ టు నో అబౌట్ అవర్ పాస్ట్? మన పాస్ట్ గురించి తెలుసుకోవడానికి మనకు హెల్ప్ చేసిన సోర్సెస్ ఏంటి? దట్ ఈస్ అవర్ టుడేస్ టాపిక్. ఓకే, త్రీ ప్రామినెంట్ సోర్సెస్ ఉన్నాయి. ఒకటి మనుస్క్రిప్ట్, ఇన్స్క్రిప్షన్స్, archaeological sources. చలో, మనుస్క్రిప్ట్ తో స్టార్ట్ చేద్దాం, ఆర్కియాలజీతోనే ఎండ్ చేద్దాం. మనుస్క్రిప్ట్ these are the books which are written long years ago. చాలా ఏళ్ల క్రితం రాసినటువంటి పుస్తకాలు. written many years ago. మను అనేది ఒక లాటిన్ వర్డ్. లాటిన్ లాంగ్వేజ్ లో మను అంటే హ్యాండ్. సో మనుస్క్రిప్ట్ అంటే హ్యాండ్ రిటన్ బుక్. ఓకేనా? హ్యాండ్ రిటన్ బుక్. మరి చాలా ఏళ్ళ క్రితం, మెనీ ఇయర్స్ ఎగో, అప్పుడు పేపర్స్ లేవు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ది రిటన్ ఆన్ పాల్మ్ లీఫ్. ఈ లీవ్స్ పైన రాసిర్రు, అండ్ ది రిటన్ ఆన్ స్పెషల్లీ ప్రిపేర్డ్ బార్క్ ఆఫ్ బర్చ్ ట్రీ. ఓకేనా? ఈ బర్చ్ ట్రీ బార్క్ పైన, పాల్మ్ లీఫ్ పైన రాసేవారు. ఈ బర్చ్ ట్రీ ఎక్కడ గ్రో అవుతుంది? హిమాలయాస్లో. ఓకేనా? పాల్మ్ లీఫ్, బర్చ్ ట్రీ, బార్క్ ఆఫ్ ది బర్చ్ ట్రీ. ఓకేనా? వీటిపైన మనుస్క్రిప్ట్స్ రాసారు. మరి ఈ ఆకుల పైన, బార్క్ పైన రాస్తే ఉంటుందా? ఉండవు. చాలా రోజుల వరకు ఉండదు, డిస్ట్రాయ్ అయిపోతాయి. కానీ many of them eaten or destroyed by insects destroy చేసాయి. కొన్ని మాత్రం మానిస్టరీస్లలో, టెంపుల్స్లలో ప్రిజర్వ్ అయినాయి. ఓకే, some of them preserved in temples and monasteries. ఎందుకంటే చాలా రిలీజియస్ వర్క్స్ ఉంటాయి, చాలా రిలీజియస్ మనుస్క్రిప్ట్స్ ఉంటాయి. సో ఈ టెంపుల్స్లలో, మానిస్టరీస్లలో చాలా వరకు స్టోర్ కూడా అయింది. మరి ఈ మనుస్క్రిప్ట్స్లలో ఎలాంటి కంటెంట్ ఉంది? ఏం రాసారు? కంటెంట్ ఏంటి? రిలీజియస్ బిలీఫ్స్ ఉన్నాయి. రిలీజియస్ బిలీఫ్స్ గురించి రాసారు. రిలీజియస్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్. ఎలాంటి రిలీజియన్స్ ప్రాక్టీస్ చేసిరు, ఎలాంటి రిచువల్స్ ప్రాక్టీస్ చేసిరు, వాటి గురించి రాసారు. మెడిసిన్ గురించి రాసారు అండ్ సైన్స్ గురించి రాసారు. మెడిసిన్ గురించి రాసారు, సైన్స్ గురించి రాసారు. ఎపిక్స్ గురించి, ఎపిక్స్ మీన్స్
రామాయణం మహాభారతం అలాంటివి, పిక్స్, పోయమ్స్, ప్లేస్, వీటి గురించి రాశారు. లైఫ్స్ ఆఫ్ కింగ్స్, రాజుల జీవితాల గురించి కూడా రాయడం జరిగింది. మరి ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ ఇలాంటి ఏ లాంగ్వేజెస్లో రాశారు? లాంగ్వేజెస్ ఏంటంటే సాంస్క్రిట్లో రాశారు, ప్రాకృత్ లాంగ్వేజ్లో రాశారు, అండ్ తమిళ్ లాంగ్వేజ్లో కూడా రాశారు. సాంస్క్రిట్ లాంగ్వేజ్, ప్రాకృత్ లాంగ్వేజ్, తమిళ్ లాంగ్వేజ్. ఈ తమిళ్ లాంగ్వేజ్ అనేది అప్పట్లో సౌత్ ఇండియా, ఇప్పుడు కూడా సౌత్ ఇండియానే, సౌత్ ఇండియా వాళ్ళు మాట్లాడతారు. ప్రాకృత్ అనేది లోకల్ లాంగ్వేజ్. సాంస్క్రిట్ అనేది హయ్యర్ ప్రివిలైజ్డ్ పీపుల్ వాడే లాంగ్వేజ్. హయ్యర్ ప్రివిలైజ్డ్ పీపుల్ వాడేది సాంస్క్రిట్. అర్థమైందా? దిస్ ఈజ్ అబౌట్ మ్యానుస్క్రిప్ట్. ఇప్పుడు మనం ఇన్స్క్రిప్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇన్స్క్రిప్షన్, నోట్ ఇట్ డౌన్. ఇన్స్క్రిప్షన్ అంటే people wrote the things on the hard surfaces. ఓకేనా? Writings engraved on hard surfaces. హార్డ్ సర్ఫేసెస్ పైన రాసేరు. హార్డ్ సర్ఫేసెస్ అంటే స్టోన్స్, మెటల్స్. ఓకేనా? స్టోన్స్, మెటల్స్. ఓకే, మరి ఏం రాసిర్రు ఇన్స్క్రిప్షన్స్ పైన? ఆర్డర్స్ ఆఫ్ కింగ్స్, కామన్ పీపుల్ గురించి కూడా రాసిండు. కామన్ పీపుల్. సి రికార్డ్స్ ఆఫ్ విక్టరీస్ ఇన్ బ్యాటిల్, అంటే యుద్ధాలలో గెలిచిన వాడి గురించి కూడా రాయడం జరిగింది. ఓకేనా? ఆర్డర్స్ ఆఫ్ కింగ్స్, కామన్ పీపుల్ గురించి కూడా కొంతవరకు రాశారు, చాలా తక్కువ. రికార్డ్స్ ఆఫ్ విక్టరీస్ ఇన్ ద బ్యాటిల్. మనకు మన టెక్స్ట్ బుక్లో ఒక ఇన్స్క్రిప్షన్ గురించి ఇవ్వడం జరిగింది. 20-50 years ago నాటి ఒక ఇన్స్క్రిప్షన్ దొరికింది. అది కాందహార్లో ఉంది. కాందహార్ ఎక్కడ ఉంది? ఆఫ్ఘనిస్తాన్, ప్రెసెంట్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఈ ఇన్స్క్రిప్షన్ ఏముందంటే ఇట్ కంటైన్స్ ద ఆర్డర్స్ ఆఫ్ కింగ్ అశోక. ఓకేనా? దీంట్లో ఏమున్నాయి? ఆర్డర్స్ ఆఫ్ కింగ్ అశోక, అశోకుని ఆర్డర్స్ గురించి ఉంది. మరి ఈ ఇన్స్క్రిప్షన్ 20-50 years ago దొరికిన ఇన్స్క్రిప్షన్ కాందహార్లో ఉంది. ఈ ఇన్స్క్రిప్షన్ 2 లాంగ్వేజెస్లో ఉంది, 2 స్క్రిప్ట్స్. ఒకటి గ్రీక్, ఇంకొకటి అరామిక్. ఈ 2 లాంగ్వేజెస్లో ఉంది. ఓకేనా? సో ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలు ఈ 2 స్క్రిప్ట్స్ని యూజ్ చేసారు. స్క్రిప్ట్స్ అన్న లాంగ్వేజెస్ అన్న ప్రస్తుతానికి అయితే అదే కన్వర్ట్, ఒకటే కన్వర్ట్. ఈ 2 స్క్రిప్ట్స్ని యూజ్ చేసిరని అర్థమైంది. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది. ఇన్స్క్రిప్షన్స్ అండ్ మనుస్క్రిప్ట్. ఇక్కడ మీరు చూస్తే కామన్ పీపుల్ గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ కామన్ పీపుల్ గురించి మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏంటంటే ఆర్కియాలజికల్ సోర్సెస్. అది నేను ఇప్పుడు డిస్కస్ చేస్తా, మీరు ఇది రబ్ చేసుకోండి. నోట్ ఇట్. చాలా వరకు తెలిసింది. ఓకేనా? ఆర్కియాలజికల్ సోర్సెస్ అంటే రిమైన్స్ ఆఫ్ బిల్డింగ్స్, sculptures and paintings
pots, pans, coins, ornaments. Okay. ఇవన్నీ మనకు ఈజీగా దొరకవు. ఫస్ట్ వీటి కోసం ఎక్స్కవేషన్స్ చేయాలి, అంటే తవ్వకాలు. ఎక్స్కవేషన్స్, తవ్వకాలు అంటే తవ్వడం, భూమిని తవ్వితే ఇవి దొరికితే ఓకే, అప్పట్లో ప్రజలు ఇవి యూజ్ చేసిర్రా, ఇలాంటి బిల్డింగ్స్లో ఉండేవాళ్ళ, ఇలాంటి ఆర్నమెంట్స్ వేసుకునే వాళ్ళ, ఇలాంటి కాయిన్స్, ఇలాంటి పాట్స్, ఇలాంటి ప్యాన్స్ అని తెలుస్తుంది. ద పీపుల్ హూ స్టడీ దీస్ థింగ్స్, హూ స్టడీ దీస్ ఆబ్జెక్ట్స్, ఎవరైతే వీటిని స్టడీ చేస్తారో వాళ్ళని మనం ఆర్కియాలజిస్ట్ అంటాం. ఓకేనా? పీపుల్ who study these objects known as archaeologists. మన టెక్స్ట్ బుక్ లో ఒక పాట్ ఇచ్చిర్రు, ఒక సిల్వర్ కాయిన్ ఇచ్చిర్రు. ఓకేనా? మన టెక్స్ట్ బుక్ లో తవ్వకాల కింద ఒక పాట్ దొరికిందని, ఒక సిల్వర్ కాయిన్ దొరికిందని ఇచ్చిర్రు. అది చూసుకోండి ఒకసారి. ఓకేనా? ఓకే. ఈ ఆర్కియాలజిస్ట్ని మనం డిటెక్టివ్స్ అనొచ్చు. ఎందుకంటే వీళ్ళకు అక్కడెక్కడో చిన్న చిన్న ఎవిడెన్సెస్ దొరుకుతాయి, చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ దొరుకుతాయి. వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే ఆ ఎవిడెన్సెస్ తోని, ఆ ఆబ్జెక్ట్స్ తోని ఇలా జరిగి ఉండొచ్చు, ఓకే ఇలా జరిగి ఉండొచ్చు అని హిస్టరీని చిన్న చిన్నగా కన్స్ట్రక్ట్ చేస్తారు, డిటెక్టివ్స్ లాగా. ఓకేనా? ఈ ఎవిడెన్సెస్, ఈ ఆబ్జెక్ట్స్ తోని దే రీకన్స్ట్రక్ట్ హిస్టరీ బిట్ బై బిట్. సో they are detectives, archaeologists. Okay na? Manuscripts, inscriptions and archaeological sources. ఇవన్నీ కూడా archaeological sources. Okay friends, in our next class we will discuss more deep into this topic. Thank you friends.